అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయశ్రీ. మాది మంగినపూడి ఏరియా. నేను చెప్పబోయే అంశం ఏంటంటే బాలికల యొక్క విద్యా ప్రాముఖ్యత అనే అంశం గురించి నేను మాట్లాడటానికి మీ ముందు నిల్చున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవటం అనేది చాలా అవసరం అండి. ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కన్నా అవసరం, మోర్ దెన్ అవసరం. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవటం వల్ల ఆ యొక్క కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు మారుతాయి. ఒక మగ మనిషి చదువుకుంటే ఒక కుటుంబానికి, తన యొక్క వ్యక్తిగత జీవితానికి మాత్రమే తను ఉపయోగపడతాడు. కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబానికే చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, అలాగే తన యొక్క ఒడిదుడుకులను కూడా తను సరిదిద్దుకుని తన పిల్లల్ని పెంచే విధానంలో కూడా ఆవిడ ఎంతో మెచ్యూరిటీ కలిగి తన పిల్లల్ని పెంచగలుగుద్ది. ఆడపిల్లలకు చదువు అనేది సంపాదించడం కోసం కన్నా తనను తాను స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుద్ది. ఆడపిల్లలు ఈ రోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారండి. విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాదు, దేశాన్ని కాపాడటంలో కూడా ముందంజుంది. ఒకనాడు ఒకనొక టైంలో ఆడపిల్లలు బయటకు వెళ్లి ఒక చిన్న వస్తువు కొనుక్కురావడానికి కూడా ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడిగే పరిస్థితులు. కానీ నేటి సమాజంలో ఆడపిల్లలు చదువుకోవటం వల్ల వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పరిపక్వత కలిగి తన యొక్క హక్కుల్ని తెలుసుకుని తన కోసం తను నిలబడి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టడం కోసం ఆడపిల్లలు మిలిటరీ రంగంలో, అంటే ఒక దేశాన్ని కాపాడటంలో ఆడపిల్లలు ముందంజున్నారంటే చాలా గర్వించదగిన విషయం అండి. ఒక ఆడపిల్లను చదివించడం వల్ల తన బిడ్డల్ని ఎలా పెంచాలి, తన భర్త ఆరోగ్యం గురించి, తన ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి అన్ని పట్టించుకుంటది. విద్య తను చదువుకోవటం వల్ల కేవలం తన కుటుంబాన్ని నడిపించటమే మాత్రం కాదు, ఒక సమాజానికి కూడా తను మార్గదర్శిగా ఉండగలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేసి తన తర్వాత జనరేషన్ కూడా చదువు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్పగలిగేది కేవలం ఆడపిల్ల మాత్రమే. ఇంకా ఆడపిల్లలు చదువుకోవటం వల్ల ఉపయోగాలు ఏం లేవు, ఆడపిల్లంటే పెళ్లికి మాత్రమే పరిమితం అని తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. ఒక కొడుకు చదువుకుంటే ఆ కొడుకు తన భార్యని, తన బిడ్డలను మాత్రమే చూస్తాడు. అదే ఒక ఆడపిల్ల చదువుకుని ఉంటే తన భార్య, భర్తను, బిడ్డలు మాత్రమే కాదు, అత్తమామల్ని, ఆడపడుచుల్ని, అందరినీ, ఒక కుటుంబాన్ని సరైన మార్గంలో ఒక ఆడపిల్ల మాత్రమే నడిపించగలదు. దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్లను కూడా, చదువుకుంటామన్న ఆసక్తి ఉన్న ఏ ఒక్క ఆడపిల్లను కూడా వెనక్కి లాకుండా ప్రోత్సహించి ముందుకు నడిపించండి. ఇలా ఈ రోజు మన సొసైటీలో ఆడపిల్లలు చదువుకోవటం కోసం చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించుకుని ఆడపిల్లలు చదువుకోవటం వల్ల దేశ ఆర్థిక స్థామత బాగుండటమే కాకుండా మన దేశం మంచి పురోగతి సంపాదించుకుంటుందని ఎంతో నమ్మకంతో చెప్తున్నామండి. అలాగే 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 79 సంవత్సరాల్లో స్వాతంత్ర్యం రాకముందు ఆడపిల్లల జీవితం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆడపిల్లల జీవితం ఎలా ఉందో మనం అందరం చూసాము. ఈ 79 సంవత్సరాలు మన హక్కులను మనం కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే 80వ సంవత్సరంలో కూడా ఇంతకంటే మెరుగైన విద్యను, ఇంతకంటే మెరుగైన హక్కులను, మన హక్కులు ఏంటి, మనం ఎలా ఉండాలి, మనకి ఏం కావాలో మనం తెలుసుకుని విద్యలో రాణించి విద్య ద్వారా కావలసినవన్నీ సమకూర్చుకునే దిశగా మనం అందరం నడవాలని ఈ 80వ స్వాతంత్ర సంవత్సరంలో మనందరం కూడా స్వాతంత్ర్యంగా ఆలోచించుకునే యొక్క శక్తిని ప్రతి ఒక్క ఆడపిల్ల తిరిగి తెచ్చుకోవాలని, ప్రతి ఒక్క ఆడపిల్ల స్వతంత్రంగా మాట్లాడే విధానాన్ని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.